బట్ అవతల రెస్పాన్సిబిలిటీస్ మాత్రం పిక్చరైజ్ చేయగలుగుతారు. దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ యాజ్ అ పర్సన్ అంతే. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ సినిమా చూసిన తర్వాత సే ఫర్ ఇన్స్టెంట్ ఎవరివో కొన్ని మనోభావాలు హట్ అయ్యి ఎలాగో సినిమా తీస్తారు కాబట్టి, ఎందుకంటే నేను రీసెంట్ పాస్ట్లో యాత్ర అనే సినిమాలో ఆ హీరోని అడిగినప్పుడు నాకు హిట్లర్ రోల్ ఇచ్చినా నేను చేస్తాను, ఐఎమ్ అన్ యాక్టర్ అన్నాడు. అలా మిమ్మల్ని సడన్గా ఎవరో ఒక ఆనందం అన్న ఒక ప్రొడ్యూసర్ వచ్చి లొకేషన్ ఒక సూపర్ స్టార్ కింద ప్రొజెక్ట్ చేస్తూ ఒక సినిమా తీయమంటే, నాకు తెలిసి స్టీవెన్ స్పీల్ కూడా తీయలేడు, జేమ్స్ కెమెరాన్ కూడా తీయలేడు. అంటే ఇప్పుడు మీకు తీయటానికి మెటీరియల్ ఉండాలి కదా. అంటే అతను యాత్రలో చేసిన హీరో అది కాదు, ఏం ఈజ్ విల్లింగ్ టు డూ చేస్తారు? ఎనీథింగ్ అన్నాడు. ఆయన నేను హీరో మెటీరియల్ అనుకున్నాను అనుకోండి ఈ సినిమాలో. కానీ నేను అదే అంటున్నా, ఎస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిట్లర్ ఈజ్ కరెక్ట్, ఉసామా బిన్ లాదెన్ ఈజ్ కరెక్ట్, జార్జ్ బుష్ ఆల్సో ఈజ్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చేశారు, దే బై దెమ్సెల్ఫ్ డిడ్ సంథింగ్ గుడ్, బ్యాడ్, అగ్లీ ఆర్ వాట్ ఎవర్, దట్ ఈస్ మటీరియల్ ఫర్ ఎ స్టోరీ. ఓకే, లోకేష్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఎట్ ఆల్ ఇన్ లైఫ్ ఎక్సెప్ట్ ఫర్ బీయింగ్ సిబిఎన్ సన్. ఇంకేం చేసాడు లోకేష్ మీరు చెప్పండి, నాకేం తెలియకపోతే. ఈయన అట్లీస్ట్ క్లెయిమ్ చేస్తున్నాడు, నేను సెల్ ఫోన్ తెచ్చాను, లేకపోతే షాంఘై చేస్తాను, అది చేశాను, ఇది చేశాను, హైదరాబాద్ని బోతల స్వర్గం చేశానని. వాట్ కెన్ లోకేష్ క్లెయిమ్? ఏం చూపించాలి నేను సినిమాలో? అందుకే మిమ్మల్ని చూపించమన్నారు అనుకోండి. అంటే అప్పుడు నేను అసలు ఇది బయటికి ఒక బింగో ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి, ఏది బింగో ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి అతన్ని యూజ్ చేశారు అనుకోండి సార్. బింగో అంటే తెలియదు నాకు, ఏం బింగో అంటే? చిన్నపిల్లలు తింటూ ఉంటారు కదా. ఓకే అన్న, అదే ఓకే, హాట్ చిప్స్ అది మీరు తను తింటూ ఉంటాడు కాబట్టి దాని వల్లనే ఉన్న పాపులారిటీ ఉంది కాబట్టి అది వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఐ థింక్ ఇట్ వర్క్ ఫర్ బింగో, నాట్ ఫర్ లోకేష్. షార్ట్స్ తీయమన్నారు అనుకోండి. కాదు, అది దట్ విల్ వర్క్ ఫర్ బింగో, నాట్ ఫర్ లోకేష్ అంటున్నా. బింగో హీరో అవుతారు అక్కడ. యా ఓకే, అంటే మీరు అందులో కూడా హీరో బింగోనే గుడ్. అట్లీస్ట్ అంటే మీకు ఈ పొలిటిక్స్ మీద సాధారణంగా అవగాహన లేదని చెప్పే వాళ్ళకి అవగాహనతో నేను సినిమా తీశానని క్యారెక్టర్ ఎవాల్యుయేషన్స్ త్రూగా జస్టిఫై చేయగలుగుతారా మీ సినిమాలో? అవగాహన అంటే పాలిటిక్స్ ఈజ్ ఎ వెరీ లూజ్లీ యూజ్ వర్డ్ అండి. అంటే ఐ థింక్ ఇట్స్ గాట్ టూ మెనీ ఇన్కంటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇప్పుడు ఒకళ్ళు పాలిటికల్ ఎందుకు వస్తారు, హౌ డస్ యూ అండర్స్టాండ్ పీపుల్, వాళ్ళని ఎలా సెగ్రిగేట్ చేస్తారు, ఎవరి కోసం ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి, ఈ కాంప్లెక్సిటీస్ అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు దాంట్లో, నాకు తెలియదు. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, బట్ ఆ పర్సన్స్ ఇంటెన్షన్ ఏంటి, వై డస్ హీ వాంట్ టు డూ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హీస్ డూయింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీకు రిసోర్సెస్ ఉన్నాయి, ఒక పర్టిక్యులర్ సీఎం ఉన్న లిమిటెడ్ రిసోర్స్ని దేనికి వాడాలి ఏంటి వాళ్ళకి ఒపీనియన్ డిఫరెన్స్ ఒకలా ఉండొచ్చు, ఇంకోలా ఉండొచ్చు, థర్డ్ పర్సన్కి ఇంకోలా ఉండొచ్చు. అప్పుడు దానికి అపోజ్ చేసేవాడికి దానికి డిఫరెంట్ చూస్తాడు అది. కానీ ఇప్పుడు మనకున్న సిస్టమ్లో ఎలా అయిపోయిందంటే దే డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ది ఇష్యూ. అంటే ఆ ఇష్యూ వాళ్ళకు కూడా తెలియదా, లేకపోతే మాట్లాడితే ఎఫెక్ట్ ఉండదా అని అనకుండా భ్రష్టు పట్టించేసాడు అసలు రాష్ట్రం. అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ జగన్. కామన్ సెన్స్ టెల్స్ మీ ఈ పర్టిక్యులర్ కారణం ఇది ఇలా అవుతుంది, ఇది ఇలా అవ్వకూడదు, ఇది ఇలా అవ్వకూడదు, ఎందుకు అవ్వకూడదు అంటే ఇది ఇలా అవ్వాలి, ఎందుకు అవ్వాలంటే ఇది, అది చెప్పకుండా భ్రష్టు పట్టించాడు దొంగ అంటే అసలు ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ దట్. ఓకే సార్, అంటే మీరు ఒక సినిమా మాధ్యమాన్ని ఎంచుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన ఈ నెరేషన్ అంతటికి ఈ విషయాల్లో వీళ్ళకి అసలు ప్రాథమిక అవగాహన లేని వాళ్ళు, వాళ్ళ మోటో వేరు కానీ వాళ్ళు ప్రిటెండ్ చేస్తుంది ఇది అన్నది మీ నెరేషన్స్తో జస్టిఫై చేశారు. 100%. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పాలిటీషియన్ అనేవాడు ఈ హస్ టు థింక్, ప్రజలు ఎదవలు అనుకోకపోతే, అంటే ఆ కేటగిరీ నేను చెప్పేది, హీఈస్ నాట్ టాకింగ్ టు సమ్వన్ ఇంటెలిజెంట్ ఆర్ సమ్వన్ నాలెడ్జబుల్, హీఈస్ టాకింగ్ టు అ డమ్ పర్సన్ అండ్ హిస్ ఇంటెన్షన్ ఇస్ టు కీప్ దెమ్ డమ్. కానీ ఇక్కడ మీరు గమనించలేదు, ఈ అపోజిషన్ లీడర్లు ఇద్దరు ప్రజలు వాళ్ళని గెలిపించకుండా వాళ్ళని మోసం చేశారన్న పర్సెప్షన్లో ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రీసెంట్ పాస్ట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు కానీ అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు కానీ మీరు గమనిస్తే మీరు చెప్పింది 100% కరెక్ట్ అనిపిస్తుంది. గతంలో మనం ఏదో గొర్రెలతోనూ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఆరోపణ చేయటం అనేది ఒక్క లైన్లో చేయొచ్చు, వివరణ ఇవ్వాలంటే చాలా మాట్లాడాలి. వివరణ వినటానికి చాలా మందికి ఓపిక ఉండదు. ఇక్కడ రివర్స్ జరుగుతుంది.
ప్రజలకి వివరించి ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఆరోపణ అనే సింగిల్ సెంటెన్స్ కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసుకోలేకపోతున్నారు. కానీ నేను అదే చెప్తున్నా. అందుకని అందుకని వాట్ దే ఆర్ డూయింగ్, ఆరోపణ అనేది మీరు ఒక ఇష్యూ కూడా చెప్పట్లా. మోసగాడు, ఆడు దొంగ, దోచేస్తున్నాడు, బస్ట్ పట్టి ఇచ్చాడు అని మీరు దానికి ఒక వర్డ్స్ పెడుతున్నారు. కానీ ఇంతవరకు కామ్గా ఇది తప్పు అని చెప్పి ఇది తప్పు అని, ఏంటి ఆ తప్పు నాకు అర్థమయ్యేది ఎవరు చెప్పలే ఇంతవరకు. అది మీ అండ్ దే బిలీవ్ ఇట్ ఈస్ దట్ విచ్ వర్క్స్ విత్ ద పీపుల్. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్లో ఉన్నాయనుకోండి, చంపేస్తా పేకపిస్క అంటే అంత చప్పట్లు పడతారు. కానీ ఎవరిని చంపుతాడు, ఎందుకు చంపుతాడు అని వాళ్ళకి తెలియదు. ఇది ఎందుకు అంటున్నాడు ఈయన కూడా తెలియదు. వైసీపీ గుండాలారా అని మొదలెడతాడు. అదే చెప్తున్నా. అందరినీ తనతో పొడుస్తారు. అసలు ఇప్పుడు సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. అది బట్టలు ఇప్పి పనుతా అంటాడు. మొత్తం మోటార్ సైకిల్ గ్యాంగ్లో వెళ్తున్నాయి, మోటార్ సైకిల్ గ్యాంగ్లో ఉన్నాడు. ఏది దారంపూడి చంద్రశేఖర్ ఉన్నా లేదు నాకు తెలియదు, నీకెలా తెలుసు అంటున్నా. అప్పుడు ఎవడో చెప్పాడు, వచ్చి నీ చెవులు చెప్పాడా? ఇప్పుడు కామన్ సెన్స్ సార్, ఎలిగేషన్ ఉన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని పెడతారు. చెప్పారు. చెప్తే అది వాళ్ళు ఏదో ప్రైమరీ ఫేస్ చేశారా చేయలేదా, లేకపోతే చేయట్లేదు వాళ్ళు అని మీరు కోర్టుకు వెళ్ళారు. ఆ ప్రాసెస్ ఉంది అన్నిటికీ. ఇదేమీ లేకుండా స్పీచ్లో ఒక మాట చెప్పేసి దాని నుంచి అసలు ఏమీ చేయకపోతే అదే ఎలాగన్నా. అదే సార్, చిన్నపిల్లలకి మీకు గ్యాప్ కొందలేదు. చిన్నప్పుడు మా నాన్నకి చెప్తా ఉంటారు, అలా ఈయన కూడా అదే చెప్తున్నాడు కదా, అమిత్ షాకి చెప్తాను నాకు అన్ని తెలుసు అంటుండే. కానీ చెప్పండి, అక్కడ నుంచి నా కేంద్ర వర్గాలు చెప్పి అంటాడు. కేంద్ర వర్గాలు ఈయన ఏం చేస్తాడని చెప్తే కేంద్ర వర్గాలు అసలు ఎవడని చెప్తారు. అదొకటి. మళ్ళీ ఇప్పుడు అన్ని వేల మంది బ్లాస్ట్లు జరిగినప్పుడు నాకు తెలిసి ఆ రోజు చీఫ్ మినిస్టర్ గారితో వెళ్ళారు మీరు. వాళ్ళే మీకు చెప్పుకుంటారు లేదో నాకు డౌట్. నో అది కాదండి. నా పాయింట్ చెప్పేది ఉంటే అది పబ్లిక్లో ఉంటుంది, సీక్రెట్గా చెప్పాల్సిన అవసరం. చెప్పండి సార్, ఆ రోజు అంత జరిగి నేను అంత చీఫ్ మినిస్టర్ వెళ్తాను, మీకు ఏ విషయం చెప్పలేదని విషయం చెప్పండి సార్ ప్రజలకి. కాదు సార్, ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు ఎంతో వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. ఎప్పుడు చెప్పేది నియర్లీ 1 year అయిపోయి ఉంటుంది. 32,000 మంది అమ్మాయిలు సంథింగ్ ఈ సెడ్, ఐ డోంట్ నో రిమెంబర్ నంబర్. అలాంటప్పుడు నువ్వు ఇంకా దాని గురించి ఎందుకు పరిశీలి చేయట్లేదు? ఒక్కసారి చెప్పేసి వెరీ నెక్స్ట్ డే జాతీయ గణాంకాలు రిలీజ్ చేశారు కదా. చేశారు కరెక్టే, కానీ ఇప్పటికే చెప్పారు చూడండి, ద ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో ప్రభుత్వాలు పనిచేస్తారు. అది అంచేత వీళ్ళు ఏంటంటే నెరేటివ్ క్వశ్చన్స్ లేవు వీళ్ళ దగ్గర. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బురద జల్లే కార్యక్రమంకే తెరలేపుతుంది. ఇది మీరు పిక్చరైజ్ చేశారు లేదా? 100%. ఎందుకంటే అదే కదా సార్, ప్రజలు వాస్తవానికి దగ్గర ఇప్పుడు సింపుల్ పాయింట్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్లు కానీ సిబిఎన్ స్పీచ్లు కానీ ఏదన్నా సరే మీరు చూడండి, ఎలిగేషన్ అనేది కూడా దెర్ హ్యాస్ టు బి సమ్ లాజిక్ అన్నాను. ఎలిగేషన్ ఓకే, మీ దగ్గర ప్రూఫ్ లేదు ఓకే, కానీ నా బిలీఫ్ ఇది, దానికి ఇలాంటి ప్రాసెస్ చెయ్యాలి అని చెప్పాలి కదా. ఆ ప్రాసెస్ చెప్పకుండా మీరు యువర్ నేమ్ కాలింగ్ అండ్ ఫర్గెటింగ్ దట్. ఎందుకంటే మీకు కూడా తెలుసు అదేం ప్రూవ్ అవ్వదని, దానికి ఎవిడెన్స్ లేదని. ఊరికైనా అప్పటికప్పుడు నా 10 చప్పట్లు వస్తే చాలు. నాకు మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు సార్, ఒక వీడియో చూసాడట. దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒక పాలేరు గడ్డి పెడుతున్నా, దొనపోతే గడ్డి పెడుతుంది చూపించారట. ఇది వాస్తవా కాదా? అందులో తప్పే ఉంది.